బెట్టింగ్ యాప్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ భారతదేశాన్ని కూడా కుదిపేస్తుంది. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్ల మీద ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సెలబ్రిటీస్, నటులు, అనేక మంది ప్రముఖులు దీంట్లో చాలా బలంగా డబ్బులు సంపాదించారనేది ఒక ఎత్తు అయితే, దానివల్ల సమాజంలో ఎంతోమంది జీవితాలు, ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాంట్లో ముఖ్యంగా కొంతమంది ఎవరైతే యూట్యూబర్స్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, వాళ్ళ పేర్లు చెప్తూ బయటకు వచ్చి హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే దీంట్లో ముఖ్యంగా నా అన్వేషణ పేరుతో తను ఏదైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ప్రపంచం అంతా కూడా చూపించాలనే ఒక మంచి సంకల్పంతో తను వెళ్ళే ఉండొచ్చేమో, కానీ చేసేటువంటి అంటే ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని బయటికి తీసుకొచ్చి చాలామంది యూట్యూబర్స్ని, హర్ష సాయిని కావచ్చు, భయ్యా సన్నీ యాదవ్ని కావచ్చు, ఇంకొంతమంది సెలబ్రిటీస్ మీద అతను నిందలు వేస్తూ బయటకు వచ్చాడో, గతంలో అతను చేసినటువంటి మాటలు అత్యంత దారుణంగా, ముఖ్యంగా ఈరోజు బెట్టింగ్ యాప్ల గురించి మాట్లాడుతూ ఇమ్రాన్ అనే ఒక యూట్యూబర్కి సంబంధించి తన తల్లిని అత్యంత దారుణంగా అవమానించటం, ఆవిడ ఒక ఏదో వేశ్య కింద చిత్రీకరించటం, వాళ్ళ పర్సనల్ విషయాల్ని బూతులతో రెచ్చిపోవటం, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. రీసెంట్గా కొన్ని న్యూస్ ఛానల్స్ పెట్టినటువంటి డిబేట్స్లో కూడా నాన్వేషన్ మీద కూడా కేసు పెట్టాలి, అతను గతంలో చేసినటువంటి బెట్టింగ్ సంబంధించి బ్యాటింగ్కి సంబంధించి, బెట్టింగ్ కూడా కాదు బ్యాటింగ్ యాప్ అని చెప్పేసి ఒకటి పెట్టడం, ఇతర దేశాల్లో సెక్స్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు, దాన్ని మనం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, ఇండియాలో కూడా పరిచయం చేయాలి అని చెప్పి కొంచెం వల్గర్గా కూడా అత్యంత దారుణమైనటువంటి బూతులతో అతని భాషని చూపించి చాలామంది అతని మీద కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే బెట్టింగ్ యాప్ల మీద, ఇతర వ్యక్తుల మీద అతను చెప్పినటువంటి విషయాలు ఉన్నాయో, అతను కూడా చేసినటువంటి తప్పిదాలని ముఖ్యంగా ఈరోజు ఇమ్రాన్ అనే వ్యక్తి మీద కావచ్చు, లేదంటే గతంలో చాలామంది మీద ఇష్టం వచ్చినటువంటి బూతులతో రెచ్చిపోయినటువంటి పరిస్థితి.